అబ్బా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దాం, త్వరగా రండి. అత్తమ్మ కొడుకా ఒక నిమిషం ఆగు. ఎండ కొడతాను, తొందరగా కూరగాయలు తీసుకొద్దాం బా అమ్మ. ఆగరాదో 5 నిమిషాలు బాగా ఉరుకులాడతాను. ఏందమ్మా ఈ పని, ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. ఓ కొడుక నీకేం తెలియదు, ఈ 2 వక్కలతో పచ్చడి పెట్టుకుంటే 2 రోజులు తినచ్చు. 2 రోజుల వరకు కూరగాయలు లేవేంలో ఇంట్లో పోదాంపా. బంగారం, మా ఫ్రెండ్ వాడు ఎండలో పడొచ్చిండు, కొన్ని కూల్ వాటర్ తీసుకుని రా. చెల్లమ్మ కూల్ వాటర్ వద్దు కానీ కొంచెం తలకాయ వచ్చినట్టు నిమ్మరసం తీసుకుని రావా. ఏందత్తమ్మా? ఒక్క నిమ్మకాయ 8 రూపాయలు, వానికి చర్పాటు చేస్తే 2 నిమ్మకాయలు అయితే 16 రూపాయలు వేస్ట్ చేద్దామా? అత్తమ్మో నాకు తట్టనేలే, నా దగ్గర ఒక ఐడియా ఉన్నదా? ఈ నిమ్మకాయలతో మనకి చర్పతి అయ్యి ఈ మిరపకాయలతో చాలా పోపుకేసుకుందాం. చెల్లమ్మ నిమ్మరసం సూపర్ ఉన్నది, నిమ్మకాయలు మన చెట్టుయేనా? ఎండలో కూడా వచ్చినావు అని 10 రూపాయలు పెట్టి స్పెషల్ నిమ్మకాయలు తెప్పించిన. తినొచ్చినావారా? లేదురా, మీరు తిన్నారా? ఇప్పుడే తిన్నాం రా. బంగారం, మా దోస్తు గానికి అన్నం వేసుకొని స్పెషల్ ఆమ్లెట్ తీసుకుని రా. చెల్లమ్మ ఆమ్లెట్ కొంచెం స్పైసీగా చేయరా. ఇంట్లో కోడిగుడ్లు అయిపోయినాయి కాదు? మీరైతే పోయి తీసుకురాపండి, నేను మా దోస్తు గారితో ముచ్చట పెడతా. కోడలా ఎవరో చేతబడి చేసినట్టున్నారు కదా? అవునత్తమ్మ, చూసిన వాళ్ళకి గుడ్డు ఉన్నది. ఒక ఐడియా కోడలా. కోడలా ఈ గుడ్డు తీసుకొని మేము వాడికి ఆమ్లెట్ వేస్తాం. 6 రూపాయలు మిగులుతుంది అత్తమ్మ. మా చెల్లమ్మ ఆమ్లెట్ సూపర్ ఉన్నది. అమ్మా నాకు పెళ్లి చేస్తావా చేయవా? నీకు 50 లక్షల కట్నం ఇచ్చే వరకు పెళ్లి చేయను కొడుకా. అమ్మోకని 50 లక్షల కట్నం ఎవడిస్తాడే? నా ఏజ్ అయిపోతుంది, ఇంకో సంవత్సరం అయితే పిల్లను కూడా వేయడేవాడు. కొడుకా నీకు పెళ్లి కాకున్నా ఏం కాదు, నీకు 50 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తా. అంతే కదమ్మా, అఖిలాడ అంటే ఏంటో చూపెడతా, నీ పిసినాడతానానికి బుద్ధి చెప్తా. పోరా. అమ్మా ఇది ఎవరు కొడుకా? నువ్వు పెళ్లి చేసేటట్లు లేవని నేనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన. నమస్తే అత్తమ్మ. కట్నం రాకపోయినా పెళ్లి ఖర్చులు తప్పినైతే నిన్నెక్కడన్నా చూసినట్టున్నది కోడలా. అమ్మా కొంచెం అన్నం ఉంటాయి అమ్మా. ఓ కొడుకా నీకు ఎవ్వరు దొరకలేదా కొడుకా? అడుక్కునేదాన్ని చేసుకుని వచ్చినావు. నాకు 50 లక్షల కట్నం ఎవరిస్తారమ్మా? ప్రేమ గుడ్డిదమ్మా. అమ్మా ఇవాళ ఏం కర్రీ అండుతాలే? ఏదో ఒకటి అండుదాం. ఏ కోడలా ఇడదా? చెప్పండి అత్తమ్మ. ఇవాళ ఏం కూర అండుదాం అనుకుంటున్నావు కోడలా? మీ ఇష్టం అత్తమ్మ, మీరు ఏది చెప్తాది. బంగారం సాంబార్ అయిపో. నువ్వు ఒక కొడుక సాంబార్ అంటే ఎన్ని కూరగాయలు వేయాలి కొడలా? నువ్వే తక్కువ ఖర్చులో ఒక కూర వండుపో. అమ్మ ఘోరంగా ఆకలి అవుతుంది. బంగారం అన్నం వేసుకొని రా. ఏవండి 4 రకాల కూరలు ఉన్నాయి, ఏ కూరతో వేయాలి? 4 రకాల కూరలేందే? ఆలుగడ్డ, పప్పు, సాంబార్, మామిడికాయ పచ్చడి ఉన్నాయి, ఏ కూరతో వేయాలండి? ఓ కూరలా తక్కువ ఖర్చులో కూర అన్నమంటే 4 కూరలు ఎందుకు వండినావు? అత్తమ్మ బీప్ ఎందుకు పెంచుకుంటారు? బడ్జెట్ లేకుండానే కూరలన్నీ తెచ్చిన. తెచ్చుడేంది బంగారం? అత్తమ్మ తక్కువ ఖర్చు అన్నదని 4 ఇల్లులు తిరిగి 4 కూరలు పట్టుకొని వచ్చిన, అసలు ఖర్చే లేదు. అమ్మా కొంచెం అన్నం ఉంటాయి అమ్మా. అత్తకు దగ్గర కోడలు వచ్చింది.
గ్యాస్ అంటు పెడదామంటే అగ్గిపెట్టె లైటర్ అవుపిత్తలేవండి ఎక్కడుంటాయి? మన ఇంట్లో అగ్గిపెట్టెలు లైటర్లు ఉండే బంగారం. మరి గ్యాస్ ఎట్లాంటి పెట్టాలండి? బంగారం గ్యాస్ ఆన్ చేసి ఇట్లా కొడుతుంటే నిప్పచ్చా అది అంటుకుంటది. లైటర్కు అగ్గిపెట్టెకు ఎన్ని పైసలు అవుతాయి అనుకుంటారు కొడలా? ఈ గుడ్డలు ఎందుకు ఇస్తానవే? గ్యాస్ బిల్లు 1250 రూపాయలు అయింది. అడవికి పోయి కట్టలు కొట్టుకొని రాపో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి తల్లే పిసినారది అంటే తల్లికి మించిన పిసినారి పిల్లం వచ్చింది. కొడలా ఆ బట్టలు విండుకో. సరే అత్తమ్మా. బావ అంత మంచిగా నాన్న కూర్చో. ఇంత మంచిగా బామ్మరిది. మా చెల్లెమ్మ బట్టల మీద పసుపు నీళ్ళు చల్లుతానంటున్నది. ఏ తీర్థం పోయా చిల్లు? ఏ తీర్థం పోలే అన్నయ్య, నీకు చెప్పకుండా తీర్థం పోతామా? మరి బట్టల మీద పసుపు నీళ్ళు చల్లుతాను విని చెల్లెమ్మ. ఓ అన్న, ఇవి పసుపు నీళ్ళు కాదు, బట్టలు విండుతానా. ఎండాకాలం కదా అన్న, నీళ్ళు అయిపోతాయని ఇట్లా విండుతానా. నీళ్ళని పొదుపు చేస్తానా. అమ్మా కూరగాయలు తీసుకుంటావా? ఓ అక్క కూరగాయలు తీసుకుంటావా? వంకాయ, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి. ఈ పిసినారి తనంతో మా బావని పిచ్చోని చేస్తాలుగానే. బెండకాయ, కూరగాయలు. అన్నం వేసుకురావాలన్నా, తింటావా? ఊకన్నమేనా? సమ్మర్ వచ్చింది, మామిడికాయలు తిన బుద్ధి అవుతుంది. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకురాపో. కుడుకా ఫ్రూట్సా? సూర్యుడు ఎట్లా మండుతాడో ధరలు కూడా అట్లనే మండుతానాయి. నువ్వు ఫ్రూట్స్ తెచ్చేదాకా నేనేం తినా. హలో వదినమ్మ, నా కొడుకుకు మస్తు జ్వరం వచ్చింది వదినమ్మ. 3 రోజులకెళ్ళి మంచాలకెళ్ళి లేతలేడు వదినమ్మ. నాకేడ జ్వరం వచ్చిందమ్మా? నువ్వు ఉండు కొడుకా. అత్తమ్మా అభియానికి ఏమైంది అసలు? అరే అభి అంత మంచిగా అసలు ఏమైందిరా? ఏమో అల్లుడా, సడన్ గా జ్వరం వచ్చింది. సరే సరే, నాకు అక్కడ ఒక చిన్న పని ఉన్నది, నేను సాయంత్రం వరకు వచ్చిస్తా మళ్ళా. ఏమైందిరా అభి? మంచిగానే ఉండేటోను కాదురా? జ్వరం వచ్చిందన్న, అసలుకే లేతలేడు. సరే సరే, ఈ బనానా నువ్వు గ్రేప్స్ తినరా అభి. అత్తమ్మా అంత మంచిదేనా? మంచినే ఉన్న అల్లుడు. నువ్వు? అవును అత్త, మీ ఇంట్లో కుక్క ఉండే కదా కట్టేసిలా? 2 కుక్కలు ఉండే అల్లుడు. ఒక కుక్క పారిపోయింది, ఒక కుక్క ఉన్నది. అయ్యో ఎట్లా పారిపోయింది అత్తమ్మా? ఇంకో కుక్కలైనా కట్టేసిలా? కట్టేలే చూస్తావా కుక్క ఎట్లుంటాయో? చూత్తమ్మా, అసలే నా కుక్కలు అంటే మస్తు ఇష్టం. కోడలా ఏందత్తా ఎందుకు ఇస్తాను? ఇంట్లో పని చేస్తా అంటే ఏర్పడతలేదా? నీకేమైనా తినుడు కూసునుడు నీకు పని ఉంటాయిపో. బర్ర కూసినట్టు కూర్చొని ఊకే నీ పని చేస్తా అంటే పిలుస్తా అంటావు. ఎందుకు పిలిచినావు చెప్పు. ఏం లేదు కోడలా, మా అల్లుడు వచ్చిందని పిలిచిన. ఎవడు? వీడా అల్లుడు? నీకడ పనిలేదు, వానికడ పనిలేదు. చూసిన వాళ్ళుడు ఈ కుక్కడు వల్ల ఆ కుక్క పారిపోయింది. ఓ అత్తో, ఈ కుక్కరు నువ్వు భరించానంటే నువ్వు చాలా గ్రేటు.